ఓరుగల్లులో మిరప ధరలు మిర్చి రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. గత ఏడాది రికార్డు ధరలను నమోదు చేసిన మిర్చి ప్రస్తుతం నేల వైపు చూస్తుంది. ఒక్కసారిగా ఎర్ర బంగారం ధర తగ్గడంతో రైతులు దిగులు పడుతున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో జెండా పాట 14,000 వరకు చెబుతున్నా కొంతమందికే మాత్రమే ధర లభిస్తుంది. ఇక చాలా మంది రైతులు ధర లేక నష్టపోతున్నారు. ఆసియాలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తుతోంది. మార్కెట్లో ఎటు చూసినా మిరప బస్తాలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్తో పాటు పొరుగు జిల్లాల నుంచి పంటను మార్కెట్కు తరలిస్తున్నారు. కానీ గిట్టుబాటు ధర లేక నిరాశపడుతున్నారు రైతులు. గత ఏడాది మంచి ధర ఉండటంతో ఎక్కువ విస్తీర్ణంలో మిర్చి సాగు చేశారు రైతులు. సీజన్ మొదట్లో బానే ఉన్నా రాను రాను వాతావరణంలో మార్పులతో పంట తెగుళ్ల బారిన పడి దిగుబడి తగ్గింది. మరోవైపు ఆశించిన స్థాయిలో ధరలు లేవని ఆందోళన చెందుతున్నారు రైతులు. ఈ సీజన్లో తేజం రకం పంటకు 13,800 నుంచి 10,500 రూపాయలు ఉంది. వండర్ మిర్చి ధర 16,600 నుంచి 13,000 వరకు పలుకుతుంది. US 341 రకం మిర్చి 13,600 నుంచి 10,000, దేశ మిర్చి ధర 27,000 నుంచి 20,000 వరకు పలుకుతుంది. ఇక మంచిగానే ఉన్నది కానీ కాకపోతే గిట్టుబాటు ధర లేకు, ఇక పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. కూలు బాగా పెరిగినాయి. అప్పట్లెక్క పనులు జరుగుతుంది. 1 రాడు తేజాలు 341 దిగుబడి చాలా తక్కువ వచ్చింది మునుపటి కంటే. ఎకరానికి 20 క్వింటాల చొప్పున వచ్చేది. 20 పోయింది, మళ్ళీ 15కి వచ్చింది. 15 పోయి 5-6 ఇప్పుడు ఇక అంతా నల్లి చేయబట్టి బాగా పంటలు కూడా తగ్గినాయి. పంట ఎట్లా ఉన్నది డౌన్ ఉన్నది. ఇప్పుడు రేట్ డౌన్ ఉన్నది. మిర్చిగా గట్టిగా పండలే. ఈ నల్లి చేయబట్టి పెట్టుబడి ఎక్కువైనాయి. లక్షలు పెట్టినాం. అది ఇప్పుడు అమ్మితే 5 క్వింటాలు 6 క్వింటాలు వెళ్ళింది. పోయిన సమయం 18,000 దాకా పడ్డది. 12,000 దాటలేదు. 12,000 13,000. క్వాలిటీ మంచిగానే ఉన్నది. మరి ఎందుకు మరి గవర్నమెంట్ పాలతో మరి దళాబీ ఏం చేస్తారు. గత ఏడాది ఇదే సమయంలో మిర్చి ధర 23,000 నుంచి 26,000 ఉందని, ఓ దశలో 30,000 కూడా పలికిందని చెప్పారు రైతులు. ఈసారి ధర అమాంతం పడిపోయిందన్నారు. గత ఏడాది కోల్డ్ స్టోరేజ్ల పంట దాచుకున్న రైతుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. వచ్చే ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందోనని పంట ఇప్పుడే అమ్ముకుంటున్నారు రైతులు. కోల్డ్ స్టోరేజ్ ఆలోచన చేయటం లేదు. పెద్ద ఎత్తున పంట వస్తూ ఉండటంతో వ్యాపారులు ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈసారి చాలా ఇబ్బందులు. అంటే రైతు పెట్టిన పంటకు గిట్టుబాటు ధర చాలా ఇబ్బందిగా ఉంది. ముందటేడు అదే ఈ తేజ 20 నుంచి 23,000 అమ్మింది. ఇప్పుడు ఈసారి కూళ్ళున్నో పెట్టుబడికి లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు 26 బస్తాలు తెచ్చినాం మేము తేజ ఎకరంలో. కూళ్ళకే 40,000 50,000 కూళ్ళు అయినాయి. ఇప్పుడు 13,300 అమ్మింది రేటు. కష్టంగా ఉంది. మస్తు ఇబ్బంది. అంటే ఇక చెప్పుకోలేని పరిస్థితి, దిక్కు దారి లేని పరిస్థితిలో ఉన్నాం రైతులు. ఈ వ్యాపారులు సిండికేట్ అయ్యి అసలు ఏందన్నది మనకు ఎట్లా తెలుస్తుందండి. వాళ్ళు కొనేది చాలా అధ్వానంగా ఉంది. రైతులకైతే చాలా ఏమీ గిట్టుబాటు ధర అయితే లేదు. వచ్చిన కాడికి కూలీలకి అవుతున్నాయి. ఏం మిగలడం లేదు. ఈ తేజాలే ఒక రకంగా కొంచెం నయం ఉంది. ఇంకా వేరే మామూలుగా దొడ్డు మిర్చి అయితే అసలు రోగాలు పడి ఏమి వెళ్ళలేదు అసలు. ఇంకా అంతర్జాతీయ మార్కెట్పై ధర ఆధారపడి ఉంటుందన్నారు అధికారులు, వ్యాపారులు. ఇతర దేశాలకు ఎగుమతి లేకపోవడంతో రేటు పడిపోయిందని చెప్పారు. ఇప్పటి వరకు 30% పంట మాత్రమే మార్కెట్కు వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల కంటే మిర్చి ధరలు చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. గత 2 సంవత్సరాలు భారతదేశ వ్యాప్తంగా పంట ఉత్పత్తులు ఎక్కువ పెరగడం వల్ల మరి లాస్ట్ ఏదైతే జనవరి ఎండింగ్ వరకు మరి కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ లోపల 1 కోటి బస్తాల స్టాకు ఉండడం వల్ల వ్యాపారస్తులు నష్టపోయిండ్రు, రైతాంగం కూడా నష్టపోయింది. ఆ విధంగా స్టాక్స్ ఉండడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయాలని అంటే గతం లోపటి కంటే తక్కువ ఎగుమతులు జరుగుతున్నాయి. దానివల్ల కూడా మరి ఇబ్బందులు ఏర్పడి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ రేట్లు రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు ఆశించిన దిగుబడి రాకపోవడం, వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. మద్దతు ధర ఇస్తేనే కష్టాలు తీరుతాయని రైతులు ఆశిస్తున్నారు.